ఈ రోజు అయితే మనం సావిత్రి ఒక ఆట ఆడుకోబోతున్నాము. అది ఎందుకో కూడా చెప్తాను. మా సిస్టర్ చంపేస్తుంది నన్ను. ఇప్పుడైతే మనం ఫస్ట్ టైం చేస్తున్నాము. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ రోజు అయితే మనం సావిత్రి ఒక ఆట ఆడుకోబోతున్నాము. అది ఎందుకో కూడా చెప్తాను. నార్మల్గా టీవీ పెట్టమంటుంది, ఆ తర్వాత టీవీ చూడదు, గమ్మున పడుకుని నిద్రపోతుంది. ఇప్పుడు చూపిస్తాను. మళ్ళీ జీవితంలో ఇలాంటి పని చేయకూడదని చెప్పేసి మనం అయితే ఈ పని చేస్తున్నాము. అదేంటో మీకే తెలుస్తుంది. ముందు చూడండి. చూసారా, చాలాసార్లు చెప్పాను నువ్వు పడుకునేటప్పుడు టీవీ ఆఫ్ చేయమనేసి. ఇప్పుడు ఆఫ్ చేయలేదు. ఇప్పుడు మనమైతే ఒక భయంకరమైన ఒకటి చేయబోతున్నాము. జీవితంలో మళ్ళీ ఇలాంటి పని చేయదు. అదేంటిదిరా, అది కావాల్సిందంటారు, పని అంటారు, నాకేం చెప్తలేరు ఎందుకు. సో నేను ఇంట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తే ఇదే పంచాయతీ అనమాట. సో ఇప్పుడైతే మనం భయపించాలి. మేకప్ మళ్ళీ దీన్ని కూడా ట్రోల్ చేయకండి అయ్యా. అయ్యో, మా సిస్టర్ చంపేస్తుంది నన్ను. ఈ ఫ్యూచర్ నాకు అర్థమైపోతుంది. ఈ ఫ్యూచర్ నాకు కనబడిపోతుందన్నయ్య. ఈడికుంది. A few moments later. నీ అమ్మ చెత్త నా కొడక. మీ అమ్మ నాని చూశారనుకో, నా కొడక రే నీకు పిల్లను కూడా ఇవ్వరు రే ఎవరు. సక్సెస్ఫుల్లీ వితౌట్ మాస్క్ ఇప్పుడైతే మనం ఫస్ట్ టైం చేస్తున్నాము. మొత్తం పౌడర్ అంతా కొట్టేసాం. ఇప్పుడు పోయి సావిత్రి ముందర పడుకుంటట్టు. లెట్స్ గో. కొంచెం పౌడర్ తక్కువైంది. నా చిన్నప్పటి నుంచి జీవితంలో ఎప్పుడు ఇంత పౌడర్ కొట్ల ఫస్ట్ టైం కొడుతున్నా. ఫస్ట్ కెమెరా అయితే సెటప్ చేయాలి. ఇంకా మనమైతే సావిత్రికి తెలియకుండా కెమెరా సెటప్ అయితే చేసేసాము. నేను చేసే సౌండ్కి ఎక్కడ లేసేస్తుందేమో అని అనుకున్నాను. టీవీ సౌండ్కే లేదు. ఇంకా మనం చేసే బిత్తిరి సౌండ్కి ఏం లేస్తుందని చెప్పేసి చాలా కాన్ఫిడెంట్గా కెమెరా సెటప్ అయితే మొత్తం చేస్తాను. ఇదే ప్రాంక్ ఫస్ట్ అయితే నేను షార్ట్ వీడియోగా పెట్టాను. ఆ షార్ట్ వీడియో కింద కామెంట్స్ అయితే వచ్చాయి, ఇలాంటి ప్రాంక్స్ చేసేటప్పుడు పెద్దవాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ ఉంటుందని చెప్పేసి. కానీ ఇక్కడ మ్యాటర్ ఏంటంటే మా అమ్మమ్మకి మునేశ్వరుడు స్వామి దేవుడు అయితే వస్తాడనమాట. ఈ ప్రాంక్ చేసేటప్పుడు కానీ ఆయన వచ్చాడంటే నా పాపం బండిపోయిద్ది. పాపం మా సావిత్రి చాలా ప్రశాంతంగా పడుకోంది. ఇప్పుడు నేను చేసే పని చూసిన తర్వాత ఆమెకి బగులుద్దా నాకు బగులుద్దా అర్థం కాదు, కానీ ఏదో ఒకటైతే ఖచ్చితంగా బగులుద్ది. నేను భయపడి చచ్చినాను కదా నీ పొట్టే. మా సావిత్రి ఇచ్చిన రియాక్షన్ చూసి నేను చాలా భయపడిపోయిందాం అని అనుకున్నాను, కానీ నవ్వుతుంది. A few moments later. నవ్వుతావు నువ్వా? సరే 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 సరే, టెన్షన్ పడ. మా ఊరికే కామెడీకి చేసిన. అయ్యో నొప్పి వచ్చేసినేవా? లేదు లేదు. అయ్యో స్వామి, ఎన్నిసార్లు చెప్పినా నీకు అట్లా టీవీ పెట్టేసి నువ్వు చేయొద్దని చెప్పేసి. దెబ్బకి ఇంకా టీవీ ఆన్ చేసేసి పడుకోదు. స్టార్టింగ్ లో భయపడిందంట నా ఫేస్ దగ్గర నుంచి చూసి. లేసేసిన తర్వాత నన్ను చూసిన తర్వాత ఫుల్ గా నవ్వుకునిందంట. అదేంటో తెలియదు, కానీ నేనేం ప్రాంక్ చేసినా కూడా లాస్ట్ కి నేనే ప్రాంక్ అయిపోతున్నాను.